అల్వాల్లో రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి అల్వాల్లో ప్రధానంగా 6 కాలనీల లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లలోకి నీళ్లు చేరుకోవడం జరిగింది. అల్వాల్ చెరువుకు సంబంధించిన బ్యాక్ వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి రావడంతో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రస్తుతం మనం భారతీనగర్లోని ఇంట్లో ఉన్నాము. ఇంట్లో మనం చూస్తే ఇంట్లో మొత్తం కూడా చెరువును తలపిస్తున్నట్లుగా ఉంది. ఎక్కడ కూడా ఇంట్లో ఏ భాగం కూడా తడవకుండా ఉండాల్సిన పరిస్థితి. తెల్లవారుజామున ఒక్కసారిగా నీళ్లు రావడంతో వీళ్ళంతా కూడా భయంకర పరిస్థితిని అనుభవించారు. మాటల్లో చెప్పలేని పరిస్థితిని చూసి వాళ్ళు ఒక్కసారిగా కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే మీకు ఎన్నిటికి వచ్చింది వాటర్, ఎన్నిటికి వచ్చాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? రాత్రి 11:30 ఆ టైం నుంచి మొత్తం ఇంట్లో ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఒకసారి వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయి మొత్తం వాటర్. ఇప్పటివరకు మొత్తం సామాన్లన్నీ నిండిపోయి ఉంది. సామాన్లన్నీ తడిచిపోయినాయి. ఇప్పటివరకు తగ్గట్లేదు వాటర్ ఏమాత్రం. అది మీరు అంటే ఇంత ముందుకు ఎప్పుడన్నా గతంలో వచ్చాయి ఇట్లా నీళ్ళు ఇంట్లోకి? ఇంతకుముందు ఒకసారి వచ్చినాయి. ఇప్పుడు కూడా 2 సార్లు వచ్చినాయి. తెల్లారి దాకా నిందులో ఇంత కోసం చేసి బయట ఎంత ఊరి విడిచిపెట్టి ఇడ వచ్చి బతుకుతుంటే ఇట్లా వచ్చేసింది. అట్లా ఉన్నది వద్దని నేను చెప్తూనే ఉన్నా. అయితే ఇదే ఇల్లు కావాలనుకొని ఈ బాధ ఏం చేయను. ఎంతకాలంగా ఉంటున్నారు అయ్యా? ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? ఈ 2 సంవత్సరం అవుతుంది అయ్యా. 3 కొడుకులు, ఒకటి చచ్చిపోయింది చిన్నడు. ఇద్దరు ఉన్నారని వీళ్ళ కాడ వచ్చి బాధపడుతున్నా. ఈ బాధలో కొన్నా ఎప్పుడైనా ఇదే బాధ నాకు. మొత్తానికి తాము ఇతర ప్రాంతాల నుండి వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చి బతకడానికి వస్తే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది స్థానికులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ప్రతి వస్తువు, ఇంట్లో ఏ వస్తువు చూసినా కూడా పూర్తిగా తడిసిపోయి ఉంది. వండుకొని తినాలన్నా కనీసము తినలేని పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం మనం నిలబడ్డది హాలు. ఈ లోపలికి వెళ్తే కిచెను, బెడ్రూమ్లు ఉన్నాయి. మొత్తం ఇంట్లో తినాల్సిన వంట పాత్రలు అన్నీ కూడా పచ్చిమిరపకాయల నుండి మొదలు పెడితే వంట పాత్రలు అన్నీ కూడా తడిసిపోయి ఉన్నాయి. ఏది కూడా తినలేని పరిస్థితిలో వాళ్ళు దయనీయ పరిస్థితి, అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితి ఇది. ఉప్పు నుండి మొదలు పెడితే కారము, పసుపు, పచ్చిమిరపకాయలు ఏవి కూడా తడవకుండా ఉన్నాయి. అన్నీ పూర్తిగా బియ్యంతో మొదలు పెడితే అన్నీ తడిసిపోయి పూర్తిగా నీటి పాలైపోయిన పరిస్థితి కూడా ఉంది. కనీసం వాళ్ళు మంచినీళ్లు తాగాలన్నా తాగలేని పరిస్థితి. బియ్యం కూడా నీళ్ళల్లో తడిచిపోయాయి. కనీసము ఇప్పటి వరకు కూడా తెల్లవారుజాము నుండి కురిసిన ఈ వర్షానికి ఇప్పటి వరకు కూడా తమ వద్దకు స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ రాలేదు. కనీసం తమల్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదని ఒకవైపు చెప్తున్నారు. ఇటు భారతీనగర్ ఈ విధమైన పరిస్థితి ఉంది. దీంతో పాటు మిగతా 6 కాలనీలలో కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. అధికారులు వచ్చి తమను అంటే తమకు సహాయక చర్యలు చేపట్టాలని ఒకవైపు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు 8 ఏళ్ల క్రితం ఇలాంటి అల్వాల్కి సంబంధించిన చెరువు వెనక బ్యాక్ వాటర్ రావడం జరిగింది. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితిని తాము ఎదుర్కొంటున్నాం అనేది భారతీనగర్ వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కాలనీ లోపలికి మనం వచ్చాము. ఈ కాలనీ లోపల మనం ఇప్పుడు చూస్తే కూడా మొత్తం వాటర్ అంతా మనకు కనబడుతుంది. మీరు చెప్పండి, అంటే ఎంతకాలంగా మీరు గతంలో 8 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చిందని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇది డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏదో బాగుపడుతుంది అనుకున్నాం కానీ ఏం బాగుపడలేదు. రోడ్లు అయితే మీరు చూస్తున్నారు, సిటీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. దీనికి అధికారులకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు పేరుకు మాత్రమే కమిషనర్ కానీ అసలుకి ఏం చర్యలు తీసుకుంటలేరు. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పాలి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇట్లా పరిస్థితి వస్తుందని తెలిసి కూడా ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా శోచనీయము. కాబట్టి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, అన్ని వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. చాలా ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా స్పందించి ఇటువంటి పరిస్థితి ముందు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి నేను ఈటీవీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తాను. ఎన్టీవీ ద్వారా ఈ ప్రాంతం చూడండి, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు కమిషనర్ గారు? ప్రభుత్వం తెలంగాణ రావాలని కొట్లాడినాం. ఏమైంది మా గతిది? ఇకనైనా కళ్ళు తెరవాలి కేటీఆర్ గారు. దయచేసి ఈ ప్రాంతాన్ని చూడండి, మీరు వచ్చి దీన స్థితిలో ఉన్నది ఇక్కడ ప్రజలందరూ.
ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మాత్రం మాటల్లో చెప్పలేకుండానే ఉంది. చాలా దయనీయ పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి, లోపలికి ఇంట్లో ఉందామంటే ఇళ్లలో ఉండలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు ఇంట్లో ఉండలేక బయట ఉండలేక కాలనీ వాసులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇళ్లలో ఉన్న బియ్యంతో సహా అన్ని పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇందాక ఒక ఇంట్లోకి వెళ్ళాము, ఆ పరిస్థితి చూసాం. ఇప్పుడు మరో ఇంట్లో కూడా చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఇళ్లలోకి మొత్తం కూడా పూర్తిగా నీరు చేరిపోయాయి. ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉన్నారు. మహిళలు, ప్రధానంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చేసారు వాటర్, ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? నేను నిన్న రాత్రి వచ్చామండి. ఫ్రమ్ 12 o'clock నుంచి ఫుల్ వాటర్ ఉందండి, కంప్లీట్ వాటర్ ఉంది. అసలు నడిచే ఛాన్స్ కూడా ఏం లేదు. చూడండి, మొత్తం ఇంటి వరకు వచ్చేసాయి. ఆల్మోస్ట్ అసలు కంప్లీట్ నిండిపోయిందండి మొత్తం. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏం పట్టించుకోవట్లేదండి, ఎవరు అసలు రావట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇంతవరకు ఎవరు రాలేదు సార్. సో కొంచెం ఏదైనా చేయండి సార్, కొద్దిగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా వాన పడుతుంది అంటున్నారు, మరి ఇట్లానే అయితే ఇంకా ఇంట్లో ఉండడానికి కూడా కష్టం అయిపోతుంది. మొత్తం సామాను కూడా తడిసిపోయినాయి మొత్తం. సో కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. మరో 48 గంటల పాటు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనబడుతుంది. భారీ వర్షాలు పడతాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇలాంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఏరియాల్లో తిరిగి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఇళ్లలోకి నీరు చేరి తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్న వారికి అవసరమైన సహాయాన్ని అందించే దిశగా జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది అనేది ఇటు స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి కాలనీలు అల్వాలకు సంబంధించిన దాంట్లో 6 కాలనీలు ప్రస్తుతం మొత్తం చెరువుల్లో నిండిపోయి చెరువుల బ్యాక్ వాటర్ ద్వారా వాళ్ళంతా కూడా కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ. వెళ్ళ